ఓ అర్థమైంది. ఆకాష్ వల్ల ప్రాబ్లం వస్తుంది అనుకుంటున్నారా? లేదు నాన్న, ఆయన పూర్తిగా మారిపోయారు. నా అభిప్రాయాలకి నిర్ణయాలకి విలువ ఇస్తున్నారు. అందుకే ఈరోజు కావలసిన ఏర్పాట్లన్నీ ఆయనే దగ్గరుండి చేశారు. చాలా సంతోషం తల్లి. అంతేకాదమ్మా, రేపు మేము కాశ్మీర్ ట్రిప్ కి బయలుదేరుతున్నాం. 2 వీక్స్ కి ప్లాన్ చేశారు. అమ్మా సంధ్య, నిన్నెంత ఆనందంగా చూస్తుంటే ఏం మాట్లాడాలో తెలియట్లేదమ్మా. మీకేంటి నాన్న, ఒక్కసారి ఆయన ప్రేమ చూస్తుంటే ఇది కళ నిజమా అనిపిస్తుంది. ఈ అదృష్టానికి కారణం మీ ఆశీర్వాదంతో పాటు మనకి శాశ్వతంగా దూరమైన సూర్య కూడా. ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకి శాంతి కలగాలని. అమ్మా సంధ్య. లక్ష్మి, ఏమైంది మీ ఇద్దరికి? ఏం లేదమ్మా. లేదు, ఏదో ఉంది. మీరేదో దాస్తున్నారు, అందుకే ఇలా వింతగా బిహేవ్ చేస్తున్నారు. వింతేమీ లేదమ్మా. సూర్య పుట్టినరోజు గురించి మాట్లాడుతుంటే మనసుకి ఏదోలా అనిపించింది, అంతే. ఆ బాధ ఎప్పటికీ ఉండేదే నాన్న. మీరు ఆలస్యం చేయకుండా వస్తే తొందరగా వెళ్ళి పని చేసి వద్దాం. అమ్మా, దాహంగా ఉంది, వాటర్ తాగేసి వస్తాను. అమ్మా సంధ్య, నువ్వేం అనుకోకపోతే ఈసారికి నువ్వు వెళ్ళిరా అమ్మా. ఏంటి నాన్న మీరు మాట్లాడేది? మీ అబ్బాయి ఆత్మకి శాంతి కలగాలనే కదా మనం ఈ దానాలు చేస్తుంది. ఇలాంటి వాటికి మీరు రాకపోతే ఎలా? అది కాదమ్మా, మాకొక ముఖ్యమైన పనుంది. ఇంతకన్నా ముఖ్యమైన పనా? ఏంటది? అంటే మాకు బాగా తెలిసిన వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందమ్మా. అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. పాపం చూసుకోవడానికి ఎవరూ లేరంటే మీ అమ్మ నేను వెళ్దాం అనుకుంటున్నాం. ఈ రోజు ఏంటో గుర్తుండి కూడా వెళ్తున్నారంటే ఎవరతను? అతను నీకు తెలీదులే అమ్మా. నాకు తెలీదా? కానీ మీకు బాగా తెలిసిన వ్యక్తా? అదెలా? అంటే నీకు చెప్పకూడదని కాదమ్మా, చెప్పినా అర్థం కానంత దూరం. అంత దూరపు చుట్టం అంటే ఎవరి వైపు? మీ వైపా, అమ్మ వైపా? మా ఇద్దరి వైపు. అందుకే తప్పకుండా వెళ్ళాలమ్మా. కానీ నాకు తెలియని చుట్టం మీకు దొరికాడనమాట. అవునమ్మా, దొరికాడు. దూరమైపోయాడనుకున్నవాడు అనుకోకుండా దగ్గరయ్యాడు. కానీ దగ్గరున్న దాన్ని అందుకోలేనంత దూరంగా ఉన్నాడు. అబ్బా, తెలిసిన తెలుగును కూడా ఇంత కన్ఫ్యూజింగ్ గా మాట్లాడాలా? దగ్గరంటారు, దూరం అంటారు. మీరేం చెప్పారో నాకొక్క ముక్కు కూడా అర్థం కాలేదు. మాకు అర్థమైతే కదమ్మా నీకు చెప్పడానికి. ఏంటి? అబ్బే ఏం లేదమ్మా, నీకు లేట్ అవుతుందేమో అని అంటున్నాను. అవునమ్మా, పైగా రేపే కాశ్మీర్ ప్రయాణం అంటున్నావు కదా, సామాన్లు అవి సర్దుకోవాలి కదా. అంటే మీరెక్కడికో వెళ్ళడానికి డిసైడ్ అయిపోయి నాతో రమ్మంటే రాను అంటున్నారు, అంతే కదా? అంతేనమ్మా. సరే, నేను దివ్యని తీసుకుని వెళ్తాను. మీరు మీకు బాగా కావలసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళండి. రేపు నేను బయలుదేరే ముందు ఫోన్ చేస్తాను. కనీసం అప్పుడైనా నాకు అర్థమయ్యే తెలుగులో అతనెవరో చెప్పండి. నాన్న, వీలైతే మీరు హాస్పిటల్కి వెళ్ళాక నాకు వీడియో కాల్ చేయండి. ఆ మహాన్ భావుడిని దర్శించుకుంటాను.
ఇది? పుట్టినరోజు పూట ఆయన ఫోటోని ఇలా వదిలేశారేంటి? దండ వేసి బొట్ట పెట్టాలి కదా. వద్దమ్మా, అలా చెయ్యొద్దు. వద్దా? ఎందుకు? ఆ ఫోటోకి దుమ్ము బాగా పట్టేసిందమ్మా. శుభ్రంగా తుడిచి తర్వాత వేస్తాను అని చెబుతుంది మీ అమ్మ. అంతే కదా లక్ష్మి? అవునమ్మా, అంతే. అదేదో నేనే తుడుస్తాను కదమ్మా. తుడిచేసానమ్మా, బొట్టు పెడతాను. అమ్మా, నేను బయలుదేరుతాను. మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళిరండి. సరేనమ్మా. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. సూర్య, సూర్య, ఊరుకో లక్ష్మి. అమ్మాయికి తెలియదు కదా. తెలియక జరిగిన పొరపాటుని తప్పుగా అనుకోకూడదు. ఊరుకో.